ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమించి కాచి కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన బలమైన కృప కలిగిన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించిన రాత్రంతను కూడా మీ యొక్క రక్షణ మా అందరికీ మరొకసారి కనపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. మా గృహాల చుట్టూ కూడా మీ కంచె దయచేసి మీ కావలిని అనుగ్రహించి ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా మరొకసారి సజీవ సంఖ్యలో నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు నాయన. అయ్యా, ఎంతోమంది ఈ రోజును చూడలేక గతించిపోయారు. అయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించి మా పైన కృప చూపి సజీవ సంఖ్యలుగా ఉంచినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెహోవా అందరికీ ఉపకారి అని కీర్తనల గ్రంథం 145వ కీర్తన 9వ చరణము ద్వారా అయా జ్ఞాపకం చేస్తున్నారు. అవును తండ్రి, ఈ లోక సంబంధులైన మనుషులు అయా కొందరికి మాత్రమే ఉపకారం చేసేవారిగాను, కొందరికి మాత్రమే సహాయం చేసేవారిగాను, అయా ఇంకొందరిని ద్వేషించేవారిగాను, అపకారం చేసేవారిగాను ఉంటారేమో, కానీ మీరు ఈ లోకంలో అందరికీ ఉపకారి అని తెలియజేస్తున్నారు తండ్రి. అయా, కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నారు అని తండ్రి వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. అయా, ఈ రోజున మీ ఉపకారం పొందుకుంటూ ఈ రోజును జీవిస్తున్న మేమందరము కూడా మీకు కృతజ్ఞతగా ఉండాలి అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఈ లోక మనుషులు హాని చేయొచ్చేమో, వారి యొక్క క్షేమాన్ని బట్టి, వారి యొక్క లాభాపేక్షను బట్టి మమ్మల్ని బాధ పెట్టొచ్చేమో, కానీ మీరు ఏ స్థితిలోనూ ఎటువంటి పరిస్థితుల్లోనూ మాకు ఏ హాని జరిగించరు అని వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు, ఈ రోజున మాకు తోడై ఉండబోతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఎంతోమంది బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. వారికి మీరు తోడై ఉండండి. ఈ రోజున వారి ప్రతి ఒక్క పనిలోనూ మీ సహాయము దయచేయండి. అయా, మా యొక్క ఉద్యోగ వ్యాపార పరిచర్యలన్నిటినీ బహుగా దీవించండి తండ్రి. మేమందరము మా పనుల్లో తండ్రి ఉన్నతంగా ఉండడానికి, శక్తి వంచన లేకుండా పనిచేస్తూ అభివృద్ధి చెందడానికి, యథార్థంగా మా వ్యాపారాలు, మా పరిచర్యలు, ఉద్యోగాలు చేయడానికి సహాయం దయచేయండి తండ్రి. అయా, ప్రతి బిడ్డను కూడా ఫలింప చేయమని అడుగుతున్నాము. అదేవిధంగా మా యొక్క ప్రతి ఒక్క మార్గములో మీ రక్షణ దయచేయండి తండ్రి. అనేక ప్రాంతాలు మేము వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా మీ క్షేమమును మాకు అనుగ్రహించండి. అయా, సురక్షితంగా మా ప్రయాణాలు కొనసాగించబడులాగున కృప చూపించండి. ఏ బిడ్డ ఏ ప్రమాదానికి గురి కాకుండా సహాయం దయచేయండి. అయా, ఈ రోజున మా జీవితాల్లో మేము ఎటువంటి లోటు అనేది లేకుండా ఉండడానికి సహాయం దయచేయండి. సమృద్ధిని దయచేయండి. ఆర్థిక పరిస్థితులను అభివృద్ధి పరచండి. ఆత్మీయంగా తండ్రి మమ్మల్ని ఉన్నత స్థానంలో నిలవబెట్టండి. మంచి ఆరోగ్యమును మాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు. వారిని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం తండ్రి. వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్, వారి చెకప్స్, ఆపరేషన్స్ అన్నీ కూడా తండ్రి వారికి అనుకూలంగా ఉండడానికి సహాయం దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నవారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న వారు ఉన్నారు. వారందరూ వాటిల్లో సెలెక్ట్ అవ్వులాగున్న, క్వాలిఫై అవ్వులాగున్న కృప చూపించండి నాయన. అయ్యా, మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని వ్యర్థమైన వాటిని చూస్తూ దుర్వినియోగపరచకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే మనస్సు మాకు దయచేయండి. ఈ రోజున ఎటువంటి గొడవలు, ఎటువంటి నమ్మక ద్రోహాలు, మోసాలు అయా మేము పడిపోకుండా మీరే మమ్మల్ని సమాధానకరమైన జీవితాన్ని జీవింపచేయండి నాయన. మాలో దురాశలు లేకుండా, కోపాలు లేకుండా,
అయా కక్షలు లేకుండా ఈ రోజున అందరినీ ప్రేమించే హృదయం మాకు దయచేయండి ప్రభువా. గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీ కంచె కాపుదల దయచేయండి నాయనా. ఈ రోజున ఏ విధమైన చేతను కానీ మీ నామాన్ని మేము ఆయాసపరచకుండా, అవమానపరచకుండా మీ నామాన్ని ఘనపరిచే విధంగా మా క్రియలు ఉండడానికి సహాయం దయచేయండి. సొంత తలంపులను బట్టి మేము ఈరోజు మార్గం తప్పిపోయే వారిగా ఉండకుండా కృప చూపించండి. మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని, వారికి మీరు తోడై ఉండమని. అయా, మేము కొందరికైనా మీ యొక్క ఈ విలువైన సువార్తను ప్రకటించేవారిగా, మీకు సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.